రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కపేట గ్రామం నుండి ఐకేపీ సెంటర్లు రాత్రి వేళ లారీలను తరలించినట్టు బీఆర్ఎస్ నాయకులు వేములవాడలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇందులో టీఆర్ఎస్ నాయకులు, అన్ని మండలాల టీఆర్ఎస్ నాయకులు, వేములవాడలో ఉన్న నాయకులు, వేములవాడ నియోజకవర్గం సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మల్కపేటలో 3 నుంచి 4 కోట్ల వరకు కుంభకోణం జరిగిందంటూ రాత్రి వేళలో మల్కపేట నుంచి అప్పర్ పార్కుకు లారీల ద్వారా తీసుకెళ్లి తర్వాత రైతులకు ట్రక్ షీట్లో ఇప్పటివరకు డబ్బులు కొనపోవడంపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని విచారణ చేపట్టాలని చెప్పి టీఆర్ఎస్ నాయకులు కోరారు. నకిలీ ట్రక్ సీట్లను సృష్టించి ప్రభుత్వ ఖజానాను ఆసరగా చేసుకొని మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం మరి కొన్ని కోనరావుపేట మండలం కావచ్చు, రుద్రంగి కావచ్చు, మరి కోనరావుపేటకు చెందినటువంటి మల్కపేట సర్పంచ్ అధ్యక్షుడు, ఆ యొక్క గ్రామానికి చెందినటువంటి ఐకేపీ ఇన్ఛార్జ్ జంగిటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా రుద్రంగికి చెందినటువంటి మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి గారు తమ్ముడు గడ్డం స్వామి నరసరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మరి అర్ధరాత్రి 11 గంటలకు మరి ఒక లారీ 467 బస్తాలు మరి లోడ్ చేస్తే అందులో 89 బస్తాలు మళ్ళీ ట్రక్ షీట్ కొరకు వేరే వ్యాన్లో లోడ్ చేసే మరి వీడియో కూడా దొరకడం జరిగింది. మరి 378 బస్తాలతోనే ట్రక్ షీట్ తేవాలని చెప్పి దేవరాజు గారు అపరేల్ పార్క్ వద్ద పోయింది నిజం కాదా? మరి ఇందులో వీరంతా కూడా కాంగ్రెస్ నాయకులు కాదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి నిన్నటిదాకా దొంగ అన్నట్టు మరి నమస్తే తెలంగాణ పత్రికలు వచ్చేదాకా కూడా మా బీఆర్ఎస్ పార్టీకి తెలియదు. ఈ యొక్క కుంభకోణం వెనుక పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి మొత్తం విచారణ చేసి మరి వారిని కూడా బాధ్యులు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ నాయకులు దీని వెనకాల ఉండి ఈ జంగిటి శ్రీనివాస్ ఉన్నటువంటి వ్యక్తిని ఏజెంట్ పెట్టుకొని బాగా నడిపిస్తారు. అక్కడ రాజకీయ నాయకులు, అక్కడ సర్పంచ్ మన దేవరాజు అనే వ్యక్తి కూడా ఆయనకి ఏం అవసరం వచ్చింది అపరేల్ పార్కులో రాత్రి 11 గంటలకు ఆయన ట్రక్కు సీటు ఈయన ఇవ్వవలసిన పరిస్థితి ఏమొచ్చింది. 497 బత్తాలకు ట్రక్ సీట్ ఇస్తే వ్యాన్ తోటి మళ్ళీ ఇంకోటి డూప్లికేట్ కొండపోయి ఇంకో ట్రక్ సీట్ ఇచ్చారు 300 బత్తాలు. దీని వెనుక ఏం నడుతుంది? ఇక రాజకీయ నాయకులు లేరంటారు కదా. బోయిన దేవరాజు ఇక్కడ బోయిన దేవరాజు ఉన్నాడు. ఇక్కడ ఈయన జంగిడి కాంగ్రెస్ కార్యకర్తగా ఈయన అంటాడు. ఆయన కొరకు పోలీస్ స్టేషన్లల్లో ఈయన పైరోలు చేస్తుంది. కాబట్టి దీని వెనుక కాంగ్రెస్ నాయకులు పెద్ద ఉన్నారు, ఇంకా ఉన్నారు. దాన్ని తీయవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులే దీనికి బాధ్యత వహించాలి. ఈ వీడియో ఇది తప్ప. ఇదిగో వీడియో రాత్రి 11 గంటలకు ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు ఎందుకోవాలి దేవరాజు అని. ఇదే ఫైనల్. ఈ కాంగ్రెస్ నాయకుని తప్పించుకోవడానికి ఇవన్నీ లంఘనతనాలు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మరి గత 15 రోజుల నుండి కూడా మరి వేములవాడ నియోజకవర్గం సిరిసిల్ల డిస్టిక్లో ధాన్యం కుంభకోణం నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి చర్చ జరుగుతున్న క్రమంలో మరి గౌరవ ఎస్పీ గారు మొన్న 6 నిందితులను కూడా వీరు కుంభకోణంలో పాల్పడినారు, 91 లక్షల కుంభకోణం చేసిరని చెప్పి వారి నివేదిక ఇవ్వడం జరిగింది. మరి ఆ నివేదిక ఇచ్చిన తరుణంలో మరికొన్ని కాంగ్రెస్ పార్టీ అనుచరులు ప్రమేయం ఉందని చెప్పి మరి గత వారం రోజుల కింద మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండించడం జరిగింది. మరి దీనిపైన సమగ్ర విచారణ చేసి దర్యాప్తు చేసి మరి విజిలెన్స్ ఎంక్వైరీ చేసి పూర్తి సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పి మేము వారిని కోరడం జరిగింది. మరి కోరిన క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలాల వారీగా మా బీఆర్ఎస్ పార్టీ పైన మీటింగ్ పెట్టుకుంటూ మరి ఈ కుంభకోణంలో మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు ఇది మల్కపేట సంబంధించినటువంటి సర్పంచి బోయిన దేవరాజు గారు మరి అర్ధరాత్రి అప్రేల్ పార్కులో ఉండి మరి 467 బస్తాలుంటే మరి 378 అప్రేల్ పార్కులో దించుకుంటే మళ్ళీ 89 బస్తాలు మళ్ళీ ఇక్కడ మల్కపేట సింగిల్లోకి వచ్చినాయి. అంటే దానిలో ఆ రోజు పోలీసు వాళ్ళు చూస్తే మరి తతంగం అంతా బయటపడని చెప్పి మరి ఆరోపణలు వస్తున్నాయి. మరి ఆరోపణలు వచ్చిన క్రమంలో ఇదంతా ఎంక్వైరీ చేస్తే మరి 91 లక్ష కుంభకోణం జరిగిందని చెప్పి వాస్తవం చెప్పి అధికారులు కూడా ధృవీకరించారు. మరి దానిపైన మేము ఖండిస్తే మా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ అంటేనే స్కామ్. మరి ఇలాంటి కాంగ్రెస్లు ఇక ముందు జరగద్దు. మరి మేము గతంలో 10 ఏళ్ళు చేసినాం వేములవాడ నియోజకవర్గంలో, ఏ ఒక్క స్కామ్ కూడా చేయలే. మరి ఇలా 2 ఏళ్ళు నడటానికే మీరు ఎన్నో స్కామ్లు చేస్తున్నారు. మరి ఈ స్కామ్ల పైన మీ యొక్క అనుచరులు మరి
ఇలా ప్రతి ఆఫీసులో కావచ్చు వైరోవిక చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు. మరి ఈ ప్రభుత్వం ఇట్లే కొనసాగితే మరి ఇలా మనం ప్రజలం వెమ్నాడ నియోజకవర్గ ప్రజలం దురదృష్టవంతమయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికైనా మరి సమగ్ర నివేదిక తెచ్చుకొని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, విజిలెన్స్ ఎంక్వైరీ చేసి నివేదికను బయటపెట్టాల్సిందిగా తెలియజేస్తున్నాం.